తెలంగాణలో ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే మహాలక్ష్మికి మెరుగులు. స్థానిక ఎన్నికలకు ముందే హామీల అమలుకు కసరత్తు. మహాలక్ష్మి స్కీమ్ అంటే ఇప్పుడు అక్కడ ఆడబిడ్డ నిధికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ 2,500 ఇస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సరే ఇప్పటివరకు వాళ్ళు అమలు చేయలేకపోయారు, ఇప్పుడు అమలు చేయబోతున్నారనేది కథనం. 2,500 చొప్పున 55 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్ళందరికీ ఇస్తారట ఈ 2,500. మరోవైపు ఏమో ఆంధ్రాని అమ్మేయాలని చెప్పి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాని అమ్మాలని అచ్చెన్నాయుడు గారు అంటే దాని మీద జనం అంతా మండిపడుతున్నారు. ఇంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలియదా మరి అప్పుడు ఇదంతా చేసింది అని. ఆయన అచ్చెన్నాయుడు గారు ఏమన్నారో కానీ అన్నట్టుగానే తాగునీరు తాకట్టు పెట్టేశారంట. 10,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నారంట, వడ్డీతో సహా ప్రజలపై నెత్తి మీద భారం మోపబోతున్నారంటూ సాక్షిలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఈ నీటి కొనుగోళ్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా నీటి అమ్మకంతో నిధులు రాబట్టుకునేలాగా కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసిందంట. తిలక్ గారు చెప్పండి, ఈ ఆంధ్రాని అమ్మేయాలనేమో అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, మరి తెలంగాణని అమ్మకుండానే వీళ్ళు మహాలక్ష్మి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారంటున్నారు. ఒక పత్రికలో, తెలంగాణ పత్రికలో వచ్చింది. మీరేమంటారు? ఇంకోవైపు ఏమో తాగునీరు అమ్మడానికి సిద్ధమవుతున్నారట ఏపీలో. తెలంగాణ వాళ్ళు అమలు జరపబోతున్నారు అనేది వచ్చింది. సరే, అమలు జరుపుతారో లేదో పక్కన పెట్టి, ఆంధ్రాలో అమలు జరిపితే రాష్ట్రాన్ని అమ్మాలన్నారు. ఆల్రెడీ అమ్మటం మొదలు పెట్టారు కదా. అది కదా, సగం అమ్మేశారు. కొత్తగా అంతే ఉంది, ఆల్రెడీ మొదలు పెట్టారు. ఆ రోజున మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మేసేని పథకాలు అమలు చేద్దామని అనుకున్నారా, లేకపోతే బోగస్ మాటలు చెబుదామని అనుకున్నారా? అంతే. అలా అచ్చెన్నాయుడు గారు కొన్ని నిజాలు అప్పుడప్పుడు బయటికి చెబుతూ ఉంటారు. ఆయన పార్టీ లేదు ఏమీ లేదని చెప్పేసి అప్పట్లో అన్నారు కదండి. ఆయన పార్టీ వాడు ఇప్పుడు తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు, గడప గడపకి వెళ్ళాలని. చంద్రబాబు నాయుడు గారి మాట ఎమ్మెల్యేలు వింటలేదు. ఇప్పటి వరకు నాకున్న సమాచారం అయితే మొదటి రోజున 52 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళారు, రెండో రోజున అది 30 పడిపోయింది. ఇప్పుడు 100 దాటట్లేదని ఆయన ఆందోళన చెబుతున్నాడట. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడట్లేదట. వెళ్ళిన వాళ్ళకి ఏమో క్వశ్చన్లు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. అందువల్ల ఆయన ఏ పథకం కూడా అమలు చేయడానికి సిద్ధంగా వెళ్ళడానికి పొద్దున్న లేస్తే క్వాంటమ్ వ్యాలీ అర్థం కాదు, సామాన్య ప్రజలకు అర్థం కాని ఆ వ్యాలీలు ఏంటో ఏమి పోలేదు మన అర్థం కాదు. వీటి గురించి అమరావతి అభివృద్ధి ఆపలేరు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇవి తప్ప ఈ స్కీములు ఇవాళ పేపర్లో వార్త వచ్చింది. ఇవాళ పేపర్ అన్ని సబ్జెక్ట్ ఇది కాదనుకోండి, రియల్ ఎస్టేట్ ఏం పుంజుకోలేకపోతుందని ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఇన్ని రకాల ప్రచారాలు చేసినా కూడా అంతగా పుంజుకోలేకపోతుంది అంటున్నారు అని వార్త వచ్చింది. తిలక్ గారు, ఇప్పుడు రెండోసారి భూ సమీకరణ అన్న తర్వాత దాన్ని మరింత పడిపోతుంది. దానికోసమే ఆయన క్వాంటమ్ వ్యాలీ అని, ఇంకో వ్యాలీ అని, విమానాశ్రయం అని ఇట్లాంటివన్నీ చెబుతున్నాడు. ఆయన చాలా ఆశ్చర్యకరంగా మన శోభనాశ్వర గారు చెప్పారు, దేశంలో ఎక్కడ నేను విధంగా 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ కడతాం, 10-15 ఎకరాల మించి ఎక్కడ రైల్వే స్టేషన్ లేదట. ఆయన శోభనాశ్వర చెప్పిన దాని ప్రకారం 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ అంటే ఏం కడతారు? ఆయన కోచ్ ఫ్యాక్టరీ అని కడతారు. అందువల్ల అబద్ధాలకి నిలువెత్తు అర్థం ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆడబిడ్డ నిధి అనేది ఇప్పుడు ఆవిడ మంత్రి గారే చెప్పారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అమ్ముతారా, అమలు జరుపుతారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆ క్లారిఫికేషన్. అవును, వాళ్ళు ఎవరు మాట్లాడినట్టు లేరు కదా తెలుగుదేశం వాళ్ళు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు వేరే విషయాలు మాట్లాడారు, కానీ సినిమా ప్రమోషన్ కోసం, మరి తెలుగుదేశం వాళ్ళ మెప్పుదల కోసం, ఏమో వైసీపీని తిట్టడం కోసం మాట్లాడారు, కానీ ఈ పాయింట్లు ఏమి ప్రస్తావించినట్టు లేరు కదా. ఆయన అసలు ఇవన్నీ మాట్లాడండి స్కీముల గురించి. ఆయన ఓట్లు అప్పట్లేమో ఎలక్షన్ టైంలో నాది బాధ్యత అన్నాడు. పైగా ఆయన కూడా పార్ట్నర్ కదా, ఇద్దరు కలిసే రిలీజ్ చేశారు కదా. ఆయన ఏం మాట్లాడండి. ఇప్పుడు నిన్న కోర్టులో ఆయన వాలంటీర్ల మీద, మహిళా వాలంటీర్ల మీద చేసిన ఆరోపణ పిటిషన్ అడ్మిట్ అయింది, నంబర్ పడింది. వచ్చిందండి, కరెక్టే అనేది. నేను ఇక్కడ సోషల్ మీడియాలో చూశాను. రేపు ఆయన జవాబు చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాం. ఇప్పుడు నువ్వు నీ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు కేబినెట్ లో తీర్మానం చేసి తేయకుండా సీఎం గారు సంతకం పెట్టించి నీ కేసులు విత్డ్రా చేసుకుంటే సరిపోతా? కేసులు పెట్టేసి మీరంతా ముద్దాయిలు, మీరంతా నేరాలు చేశారని చెప్తే సరిపోతుందా? రౌడీ రాజ్యం, రౌడీలు రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తున్నారు,
నేను సహించను. అంటే అందుకు పవన్ తెలుస్తా కళ్యాణ్ గారు ఏం అన్నాడు. మాట్లాడినా ఏం చేసినా ఏమైనా మహిళల ఆత్మ అభిమానం కానీ లేకపోతే మహిళల మనోభావాలు కానీ దెబ్బతిన్నట్టుగా అనుకోకూడదు ఎవరు కూడా. వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా చిన్న మాట అని కానీ ఇంకేముందని చెప్పి గందరగోళం చేయాలి. అంటే అట్లా అయిపోయింది పరిస్థితి. మీరు అన్నట్టు 30,000 మంది మహిళలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య అప్పట్లో పెద్ద సంచలనం అయింది కదా. నాకు కేంద్రంలో నిఘా వర్గాలు ఎవరో చెప్పారని చెప్పి అది ఇప్పుడు కేసు నిజంగానే అయితే అది ఆసక్తికరమైన అంశమే అవుతుంది కదా. నంబర్ పడిందండి. నెంబర్ పడిందా? ఓకే. తర్వాత పరిణామాలు సభలో కూడా ఆయన సాక్ష్యాలు ఆయన అంటే భయపడతారు కదా వాళ్ళకి వ్యతిరేకంగా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పడానికి. అందులో పోలీస్ వ్యవస్థనే ప్రయోగిస్తుంటారు కదా వీళ్ళు, ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకపోతే. సార్ వాలంటీర్లు ఉద్యోగాలు తీశారు, వాళ్ళు ఎందుకు భయపడతారు? సార్ భయపడే రోజులు పోయినాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. జగన్ గారు రైతుల కోసం మార్కెట్ యార్డులకి 2 చోట్ల 3 చోట్లకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జనం విపరీతంగా వచ్చారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా ధైర్యంగా రోడ్డు మీదకి వస్తున్నారు. అది కదా చంద్రబాబు నాయుడు గారి భయం. అదే భయం అయిపోయిందండి. మరి ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఫైనల్గా చెప్పండి, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు కానీ వీళ్ళెవరు, మా పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళెవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అయ్యారా? అయ్యుంటే నా దృష్టికి రాలేదు. ఒకవేళ అయ్యుంటే సంతోషమే, మంచిదే. మేము కాదు, అచ్చెన్నాయుడు చెప్పింది కరెక్ట్ కాదు, మేము చేయబోతున్నాం అనేమన్నా చెప్పారా? ఏం చెప్పరండి. ఒకవేళ చెప్పినా 2026 జనవరిలో అమలు చేస్తాను ఒకటి ఏంటి చెప్తాను. అట్లా కలరంటారంటారు. ఆర్టీసీ ఫ్రీ ట్రావెల్ అనేది ఇప్పటికి ఎన్ని డేట్లు మార్చారు, ఎన్ని పండుగలు వెళ్ళి. అవును. మళ్ళీ ఇప్పుడు జిల్లాకే పరిమితం చేస్తామంటున్నారు. మరి అదేం జరుగుతుందో చూద్దాం. ఆంధ్ర నమ్మాలనే ఈయన అంటున్నారు, తెలంగాణలోనే ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వచ్చినాయి. వారు అవుతుందో లేదో కానీ ఇంకోవైపు ఏమో తాగునీరు తాకట్టు పెడతారు. ఇప్పుడు తెలంగాణలో మరి చంద్రబాబు గారు ఏం సలహా ఇచ్చారు, మరి ఏమమ్మి పథకాలు అమలు చేస్తున్నారో తెలియదు కానీ అక్కడ కూడా మరి ఏదైనా అమ్ముంటేనే చేయాలి కదా. ఇక్కడ 2,500 ప్రతి మహిళకి, అక్కడ 1,500. మరి 1,500కి ఆంధ్ర నమ్మాలన్నప్పుడు 2,500కి ఇంకా అమ్మారా, అమ్మబోతున్నారా, చంద్రబాబు గారు ఏమైనా సలహా ఇచ్చారో కూడా తెలియాలి కదా. అది నిజంగా అమలు చేసే పరిస్థితి ఉంటే మరి ఇప్పటికే తిలక్ గారు అన్నట్లు సగం ఆంధ్రాన్ని ఇప్పటికే అమ్మేశారు. ఏవి తాకట్టు పెట్టకుండానే, ఏవి అమ్మకుండానే. ఇప్పుడు దాదాపు అంటే అమ్మకపోయినా తాకట్టు పెట్టకుండానే 1,90,000 కోట్లు అప్పు తెచ్చారా మొదటి సంవత్సరంలో. మీరు ఏది అవకాశం ఉంటే అవి తాకట్టు పెట్టి రాబోయే ఆదాయాలను, రాబోయే జిఎస్టీ ఆదాయాలను, రాబోయేటువంటి లిక్కర్ ఆదాయాలను, రాబోయేటువంటి మైనింగ్ ఆదాయాలను వీటన్నిటి కూడా ప్రొజెక్షన్స్ చేసి చూపించి కార్పొరేషన్స్ పెట్టి దాదాపుగా 9 లక్షల కోట్లు విలువ చేసేటువంటి మైన్స్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకొని రావడము. 1,91,000 కోట్ల విలువ చేసే మైన్స్ అంటే సగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఈ రోజుకి 1,90,000 కోట్లు అప్పు తెచ్చారు తొలి సంవత్సరంలో. మరి నిజంగా 1,75,000 కోట్లు ప్లస్ అమరావతి అన్ని కలిపి 1,86,000 కోట్లు, 1,91,000 కోట్ల విలువైన మైన్స్ 9,000 కోట్లు తీసుకురాడు. అంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏదైతే హామీలు అనేటివి ఇచ్చారో దాని మీద ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లే. మేము హామీ ఇచ్చే రోజు, మేనిఫెస్టో ఇచ్చే రోజు మేము సంపూర్ణమైన అవగాహన కలిగింది, ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఆదాయం ఎక్కడి నుంచి తీసుకొని రావాలని సంపూర్ణమైన అవగాహన ఉండి ఇది చేయగలుగుతామన్న తర్వాతే మేము హామీ ఇచ్చామనేది లోకేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు. కాలర్ కూడా పట్టుకోమన్నారు. ఆ రోజు మేము అమలు చేయాలేమో చంద్రబాబు గారు అన్నారు. అవును, ఆయన అమలు చేయించే గ్యారంటీగా నేను ఉంటానన్నాడు పవన్ కళ్యాణ్. బాబు మోసానికి తాను గ్యారంటీ అనేసి ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఇవన్నీ మీకు సంపూర్ణమైనటువంటి అవగాహనతో, మీకే మతి సీమితం లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతో మీకు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయాలు ఏంటి, అప్పులు ఏంటి అన్నీ తెలిసి ఉండి కూడా మీరు ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు అమలు చేయలేం బాబు, రాష్ట్రాన్ని నమ్మాల్సి వస్తుంది అంటున్నారంటే ఆ రోజు మీరు మోసం చేశారనేది ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది. ఆయన ఏది దాచుకోలేడు పాపం అచ్చెన్నాయుడు గారు. ఆ రోజు కూడా పార్టీ లేదు బొక్క లేదన్నాడు. వాస్తవానికి ఆ రోజు పార్టీ లేదు బొక్క లేదనేది వాస్తవమే. తర్వాత ఈ మేనిఫెస్టో ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకొచ్చారో, అబద్ధాల పుట్టని ఎప్పుడైతే ప్రజల ముందు ఉంచారో అప్పటి నుంచి ఇందాక ఒక ఆవిడ చెప్పింది, ఎందుకు ఓటేశారమ్మా మీరంటే, ఇలా పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు వల్లి వేశారండి, ఆ రోజు బాగా నిజాలు బాగా చక్కగా ఆ రోజు అమరయ్యేవి, నిజాలుగా కనపడ్డాయి, జగన్ గారి కంటే ఈయన గొప్పగా ఇస్తారనుకున్నాం, ఓటేసామని చెప్పారు. అంటే ప్రజల్ని మోసం చేసి, అంటే జగన్ గారు చేస్తున్నటువంటి పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంది, ఏమి చేయగలుగుతామో అవి మాత్రమే ఆయన చెప్పారు, అవి చేశారు, అమలు చేశారు. మరి జగన్ గారి కంటే అనుభవం కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఇంకా ఇన్ని చెప్తున్నాడు, మాకు సంపూర్ణమైన అవగాహనతో చెప్తున్నామన్నాడు కాబట్టి నమ్మారు. కాబట్టి ఈరోజు ఆంధ్ర నమ్మాలంటే నేను మంచినీళ్ళకు కూడా అమ్మేదానికి సిద్ధపడుతున్నారు. ఎన్నడూ కూడా చరిత్రలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పైన
టోల్ కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దానికి నిధులు తీసుకొచ్చేదానికి ప్రతి గ్రామానికి సంబంధించి ప్రతి వాటర్ కనెక్షన్స్ ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఇంత టోల్ కలెక్ట్ చేయాలనేటువంటి నిర్దేశితమైనటువంటి ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి దీనికి వాటర్ మీటర్స్ పెట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటి నుంచి మేము ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, దాని ద్వారా మీకు రీపే చేస్తామనేసి ఒక డిపిఆర్ ఇచ్చి అప్పు తెచ్చారు. అంటే అప్పులు తీసుకురావడానికి ఏమైనా తాకట్టు పెడుతున్నారు, లాస్ట్ ప్రజల్ని కూడా తాకట్టు పెడుతున్నారు. కానీ తాగునీటి మీద కూడా సుంకం వసూలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు లేదు అలా. మరి ఇటువంటి పరిస్థితి ఉందంటే ఇంకా రాష్ట్రాన్ని సగం అమ్మేశారు కదా, కొత్తగా అమ్మడానికి ఏముంది? అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవేమి ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడైనా. మరి అరే ప్రజలకు ఉచితంగా మంచినీళ్ళు కూడా ఇలేని పరిస్థితులు. మిమ్మల్ని కోసేస్తాం నరికేస్తాం అంటే చేతులు కట్టుకుని కూర్చోం ఈ ఎవరు అడిగారు? ఇప్పుడు సినిమాల ప్రమోషనా లేకపోతే ఏంటిది అసలు ఆయన ఉద్దేశం? అంటే ఆయన ముందు నుంచి అండి తోలు తీయడానికి, తాట తీయడానికి, నార తీయడానికి బ్రాండ్ అంబాసిడర్ అండి. బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు జనసేనని మీకు తాకట్టు పెడుతున్నామనేసి టోకున 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండాలని చెప్పగలిగినటువంటి దీశాలి. మరి ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక డిపిఓను ఒక ఎమ్మెల్యే తిట్టినా, మున్సిపల్ చైర్మన్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు తిట్టినా ఆయన స్పందించరు. జనసేన కార్యకర్తలపైన టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నా స్పందించరు. జనసేన కార్యకర్త హత్య మీద పాపం వాళ్ళు పవన్ కళ్యాణ్ వస్తారేమో ఆశపడ్డారంటారా? ఆయన కాబట్టి తనకు కావాల్సింది తనకు వస్తా ఉందా లేదా, తన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేదానికి అనుమతులు ఇస్తున్నారా లేదా? జనసేన కార్యకర్తలకు ఎక్కడ నామినేషన్ పోస్టుల్లో ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఆ పార్టీ కార్యకర్తలు కూడా మేము మోసపోయామన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాపు కులస్తులు కూడా మేము మోసపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇవన్నీ ఏం పట్టవు ఆయనకి. మరి 5 ఏళ్ల తర్వాత వచ్చి ఊగిపోవడము ఆ రోజు లేదు. మరి అంతకుముందు లోకేష్ మా అమ్మని తిట్టావు, నిన్ను వదలను, నిన్ను క్షమించను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ అక్కడ ఏమంటారు సుమోటో షాడో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాడు. మరి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అంటాడు. అంటే ఈయన తనను తాను తాకట్టు పెట్టుకునేదానికి సిద్ధపడ్డ మనిషి ప్రజల్ని తాకట్టు పెట్టడా? అంటే చంద్రబాబు గారు లోకేష్ గారి సంతోషం కోసం ఈయన మాట్లాడుతున్నారు అంటే చెప్తున్నా కదా. 15 సంవత్సరాలు చంద్రబాబు గారికి కట్టప్పగా ఆయన వ్యవహరించడానికి సిద్ధపడ్డాడు. మరి అటువంటి వ్యక్తి నుంచి ఇంతకు మించి ఆశించడానికి ఏం లేదు. ఆయన తన శాఖలో తాను సాధించింది ఏదైనా ఉందా అని అంటే ఏమీ లేదు. పోనీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన నోరు తెరిచాడా? లేదు. ఆ రోజు మహిళలకు అండగా తాను ఉంటానన్నాడు. ఇన్ని అత్యాచార సంఘటనలు, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, మహిళలపై నగాయిత్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ ఆయన స్పందించడు. ఈ రాష్ట్రంలో ఇన్ని దోపిడీలు, కిడ్నాప్లు, జనసేన నాయకులే హత్య చేస్తే కూడా వాళ్ళని బహిష్కరించామన్నారు తప్పితే అసలు కథ వీడియోల కథ ఏంది, ఆ ఎమ్మెల్యే చేసిన నిజమా కాదా, అసలు ఇటువంటి మాట్లాడకుండా వైసీపీ వాళ్ళని తిడుతున్నాడు విచిత్రంగా. అంటే ఇదే కాదు, మీరు పోనీ అదే కాదు, జనసేన నాయకులపైన పెట్టిన కేసుల మీద స్పందించలేదనేది కాదు, కనీసం మహిళలపైన అత్యాచారాల గురించి కూడా స్పందించకపోతే ఆయనేం సినిమా హీరో అండి? ఎందుకు ఆయన సినిమాలు చూడాలి? ఎందుకు ఆయన సినిమాల్లో చెప్పేటువంటి కథలు, కాకమ్మ కథలు? నిన్న మాట్లాడింది కూడా సినిమా ప్రచారంలో భాగం అనుకోవాలా? వైసీపీని తిట్టడం ద్వారా దానివల్ల ఆయనకి ఏమైనా అడ్వాంటేజ్ వస్తుంది అంటే అర్థం కాల. నాకు తెలిసినంత వరకు తెలుగు సమాజము ఇప్పటికీ ఆయన డొల్లతనాన్ని కూడా కనిపెట్టేసింది. ఆయన కుక్డప్ స్టోరీస్తో ముందుకు వచ్చి మైకు ముందర ఊగిపోతే మాట్లాడడం తప్ప ఆయన వల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనం లేదు. హీ ఈజ్ నాట్ ఏ లీడర్, హీ కెన్ నెవర్ బికమ్ ఏ లీడర్. కాబట్టి ఆయన గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు ప్రజల్లో. కాబట్టి ఆ సినిమా ప్రమోషన్ కోసమే ఇప్పుడు చంద్రబాబు గారిని భుజాన్ని వేసుకొని మాట్లాడటము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ కేసుల పైన స్పందిస్తూ అతిగా మాట్లాడడము తప్ప దానివల్ల కనీసం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్, నాకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బెనామీ వ్యాపారాలు లేవు అండి. అసలు మురికి మీడియా అంతా వీళ్ళకే మత్తిస్తుంది కదా. అంటే అయినా కూడా సరిపోవట్లేదు ఆయనకి. ఆయనకు ఎవరెవరు బినామీలు ఉన్నారో, ఆయన ఎవరికి బినామీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఈ పాటికి అర్థమైంది కదా. ఆయన మాట్లాడే మాటలను బట్టి ఆయన ఎవరిని డిఫెండ్ చేయాలని